పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే కొదవేమున్నది, ఓహో కొదమేమున్నది. చూసారు కదా, ఇక మా గార్డెన్లోకి విషయాలు అన్నీ చెప్తాను. అలాగనే ఇక్కడ మీకు కాకరకాయల పూలు కూడా చూపిస్తున్నాను చూడండి. మనం గార్డెన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేను గార్డెన్లోకి వచ్చానండి. గార్డెన్లో నాకు నిద్రపోయేంత టైం ఉన్నా కానీ నిద్ర పట్టట్లేదండి. ఎందుకు అంటే మొక్కలన్నీ కూడా ఇలా పందిళ్ళు లేక చిన్నబోతాయేమో, పాపం మొక్కలు వచ్చేసినాయి, అన్నిటికీ పందిళ్ళు పెట్టాలి అని చెప్పేసి 2 రోజుల నుంచి అండి మధ్యాహ్నం పూట నిద్రపోకుండా చూసారా చక్కగా పందిళ్ళు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. రోజు ఒక పని అనమాట. మార్నింగ్ ఇంట్లో పనంతా అయిన తర్వాత చక్కగా భోజనాలు అయిన తర్వాత గార్డెన్లోకి వచ్చేసి ఇది కాకర చెట్టు నేను వేయకుండానే వచ్చిన కాకర మొక్క వచ్చి ఇంత పెద్దదైంది. నేను కాకరకాయలు కూడా మీకు పోయినసారి వీడియోలో షేర్ చేశానండి. దీనికి ఇలా పందిరి పెట్టేశాను. అయితే మనకు అన్ని పెద్ద గడలు ఉండవు కదండి. అయితే ఉన్న గడలనే మనకి పొడుగు గడలు తక్కువ ఉంటే ఇలా మధ్యలో ఇలా దీన్ని ఇలా యాడ్ చేశాను అనమాట. ఇలా చేసేసి మధ్యలో వేయించి ఇలా దానికి తాళ్ళు కట్టేశాను. ఇంకా మనకి చెట్టు మొత్తం కూడా పెద్దదైందనుకోండి, ఇంకా అప్పుడు అవే స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎలా ఉన్నా కానీ ఇలా యూజ్ చేద్దామని చెప్పి చిన్న చిన్న ఐడియాలండి. ఎప్పటికప్పుడు కూడా మనకి చిన్న చిన్న ఐడియాలతోటి ముందుకు వెళ్తూ ఉండాలి. అన్నీ అందుబాటులో ఉండవు ఆ సమయానికి. ఈ కర్రలు వచ్చి ఇవన్నీ అయ్యేసరికి ఈ చెట్టు పెద్దది కావటం కూడా అవుతుంది. అలాగనే ఇక్కడ ఒక కాకర మొక్క, ఇది కూడా పెట్టకుండా వచ్చి ప్రతిదీ కూడా నేను ఈ సంవత్సరం ఒక్క మొక్కలు విత్తనాలు అనేది ఇంకా వేయలేదండి. అవే మొత్తం పోయిన సంవత్సరం ఉన్నాయన్నీ కూడా మనకి స్ప్రెడ్ అయ్యి వచ్చేసినాయి అనమాట. ఇంకా దీనికి కూడా ఏం చేశాను అంటే ఒట్టిగిలి పందిరి అంటారు కదండి, దీనికి పాకక ముందే ఇది ఫస్ట్ పెట్టిన అనమాట. ఇట్లా నేను ఫస్ట్ దీన్ని ఈ దరి నుంచి ఈ దరి దాకా ఇలా పెట్టేసి దీన్ని ఇట్లా ఒట్టిగిలి పందిరిలాగా చేశాను. దీని తర్వాత ఇవి మన అదృష్టం, మనకి కొంచెం అదృష్టం ఉండి ఇవన్నీ కూడా గడలు మనకి వచ్చేసినాయి అనమాట. ఈ గడలు వచ్చేటప్పటికి ఈ గడల్ని ఇలా యూజ్ చేశానండి. ఇదంతా ఒకరోజు వేసాను. ఇంకా తర్వాత ఏంటంటే నిద్ర పట్టట్లేదు, పందిళ్ళన్నీ వేయాలి. అది కాక వర్షాకాలం వచ్చింది. ఇంకా వర్షాకాలం వచ్చి వర్షాలు పడుతూ ఉన్నాయంటే మనకి మరి ఎక్కువ 2-3 రోజులు ముసురు అని రోజు మనం బయటికి కూడా రావద్దు కదండి. అప్పటికల్లా ఏం చేసామంటే మనం పందిళ్ళు పెట్టేసామనుకోండి, వర్షంలో మనం బయటికి వచ్చినా రాకపోయినా కానీ ఇవి చక్కగా పాకుతూ ఉంటాయి అని చెప్పి మళ్ళీ ఆలోచించుకొని ఏం చేశాను, ఇంకో 2వ రోజు కూడా నిద్రపోకుండా చక్కగా వచ్చి ఇక్కడ కూడా ఒక పందిరిలాగా అరేంజ్ చేశాను చూడండి. ఒట్టిగిల్లి పందిరి అన్నట్టు దీనికి కూడా చక్కగా ఇవి తెలుసు కదా క్లాత్ అనమాట. ఒక శారీని కట్ చేసేసి ఇలా దీన్ని కూడా నాకు అందిన వరకు, నాకు ఇంతకంటే ఎక్కువ అందదండి, అందిన వరకు అయితే ఇలా మంచిగా పందిరి అయితే పెట్టుకుంటూ వచ్చేసాను. ఇంకా దీనికి కూడా స్పేస్ ఇచ్చాను అనమాట. ఇక్కడ కాకర చెట్లు పాకటానికి మొత్తం కూడా నేనైతే హెల్ప్ చేశానండి. అవి మొక్కలు వచ్చి నాకు హెల్ప్ చేస్తే మొక్కలు పైకి బాగా పాకేసి మంచిగా మనకి కాయలు ఇవ్వడానికి నేను వాటికి హెల్ప్ చేశాను. ఇదొకటి. తర్వాత మళ్ళీ ఒక రోజు, ఇది రోజు ఒక పని అనమాట నాకు. ఇంట్లో కుకింగ్ మొత్తం అయిపోయి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి, ఎడిటింగ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ఇది మధ్యాహ్నం చేసే పనులు అనమాట. నేను ఇటు వచ్చేసి గార్డెన్లోకి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఇక్కడ కూడా ఈ గడలు కూడా మనకి వచ్చినాయండి. ఈ గడలు కూడా మనకి వస్తే వీటిని ఇట్లా అరేంజ్ చేసేసి మధ్యలో దీనికి ఇలా ఇవి దొరుకుతూ ఉంటాయి కదండి మనకి, చక్కగా ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఆగం చేయకుండా దీన్ని అయితే ఇలా కట్టేసాను మొత్తం కూడా. ఇంకా తర్వాత దీన్ని చూశారు కదా, పొద్దున్న మీకు షార్ట్ వీడియోలో కూడా నేను కాకరకాయలు అనేది చూపిస్తూనే ఉన్నానండి. ఎంత చక్కగా ఉందో కాకరకాయ చూడండి. దీనికి 2 కాకరకాయలు వచ్చినాయి. అయితే ఇది ఇక్కడ ఒకటి చూడండి.
అయితే ఇది ఈ ఈ ఈ విత్తనం ఏంటంటే పోయిన సంవత్సరము సేమ్ ప్లేస్లో అనమాట. పోయిన సంవత్సరం ఇదే ప్లేస్లో నేను ఇట్లా విత్తనం పెట్టడం అనేది జరిగింది. అక్కడ ఒక విత్తనం పడ్డదో ఏమో మళ్ళీ సేమ్ మనం పెట్టకుండానే మొలిచిందనమాట. దీనికైతే చక్కగా ఎంత పాకినా కానీ దీనికి పెద్దగా ఇట్లా బారుగా పెట్టేశానండి మొత్తం కూడా నేను చక్కగా. ఇంకా దాని ఇష్టం అనమాట, ఎంత ఎంత పాకి మంచి ఎన్ని కాయలు ఇస్తుందో. ఇలా ఈ 3 రోజుల నుంచి కూడా ఇది చేసిన తర్వాత మనిషికి మళ్ళీ ప్రాణం ఆగదు కదండి. ఇంకా ఏదో చేయాలని చెప్పి మళ్ళీ ఏం చేశాను, ఇంకొక రోజు మళ్ళీ నిద్రపోయేదాన్ని కూడా లేచానండి. అయితే ఇంకా గంట పడుకోవచ్చు కదా, ఎందుకు రెస్ట్ తీసుకోవని మా సార్ మా ఇంట్లో అంటూనే ఉన్నారు. అంటుంటే రెస్ట్ తీసుకుంటే పనులు కావు కదండి, నిద్రపోయినామనుకోండి ఎక్కడ పని అక్కడ పెండింగ్ పడిపోతుంది అనమాట. అందుకోసం నేనేం చేశానంటే నిన్న అనమాట, ఇది 3-4 రోజుల నుంచి కంటిన్యూగా నేను గార్డెన్ పనిలోనే ఉన్నానండి. ఇంకా ఇది మళ్ళీ నిద్రపోకుండా లేచి వచ్చేసి ఇక్కడ పందిరి పెట్టాను. ఇలా చూసారా, ఒట్టిగిళ్ళ పందిరి అంటారు కదా, ఇలా నాకు అందిన వరకు ఇలా పందిరంతా కూడా ఇలా పెట్టుకుంటూ వస్తున్నానండి. ఈ పందిరి దేనికి అంటే అక్కడన్నీ కాకరకాయ మొక్కలకి పెట్టాను చెప్పా కదా, దీనికైతే మాత్రం ఓన్లీ చిక్కుడుకాయల చెట్లు అనమాట. మొత్తం కూడా చిక్కుడు మొక్కలు వచ్చేసినాయండి. ఇక్కడ పోయిన సంవత్సరం ఇక్కడ చిక్కుడుకాయలు బాగా కాసింది అనమాట. ఇదే ప్లేస్లో పోయిన సంవత్సరం బాగా చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇంకా ఈ సంవత్సరం కూడా ఏంటంటే సేమ్ ప్లేస్లో మొత్తం మొలిచినాయి అనమాట. అయితే ఈసారి ఈ చెట్టు మీదకి ఇక్కడ ఒకసారి చూపిస్తుంటండి, యాప చెట్టు, ఇదంతా యాప చెట్టు. ఈ యాప చెట్టుకి పై దాకా వెళ్ళిపోయి అసలు కాయలు కొయ్యాతి కాలేదనమాట పోయిన సంవత్సరం. ఇప్పుడు ఏం చేసామంటే మనం అటు పాకకుండానే డైరెక్షన్ అంతా కూడా ఇలా మనం పందిరి మీదకి ఒట్టిగిల్లి పందిరిలాగా వేసాం కదా, ఈ పందిరి మీదకి వచ్చేటట్టు డైరెక్షన్ అంతా మార్చాలన్నమాట. ఇప్పుడు మనం చిక్కుడు తీగ వచ్చింది కదా, ఇది పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కట్టకపోతే పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల దీన్ని మనం ఇలా దీని కిందకి పాకేసి ఇట్లా మన కిందికి అంటే దీనికి స్పేస్ ఇట్లా ఇచ్చామనుకోండి, చక్కగా ఇది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం ఇలా వచ్చేసి మంచిగా మనకి చిక్కుడుకాయలు వస్తాయి. మనం తినంగా 10 మందికి పెట్టొచ్చండి, అన్ని చిక్కుడుకాయలు వస్తాయి అనమాట. పోయిన సంవత్సరం నేను ఉత్తగా వేసిన చిక్కుడుకాయలే మీకు ఎన్ని వీడియోలు చేశానో చూడండి, ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. అలాగనే కాకరకాయలు, చిక్కుడుకాయలు, వీటన్నిటికీ అయితే మధ్యాహ్నం అంతా కూడా నిద్రపోకుండా నేను ఈరోజు మొన్న 4 రోజుల నుంచి కరెక్ట్గా గార్డెన్లోనే ఉంటున్నానండి. ఇప్పుడు కూడా ఆ పనంతా అయిన తర్వాత వర్క్ చేసే ముందే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అలా మనం ఫోన్ పట్టుకుంటే మన పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. చూసారు కదా మా చిక్కుడు తీగలు ఎలా, చల్లటి గాలి, చిక్కుడు తీగలు చూడండి అటు ఇటు అటు ఊగుతూ చక్కగా ఉన్నాయి. ఇలా గార్డెన్లోకి వస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందండి, ఉత్సాహం అన్నీ వస్తాయి అన్నమాట. సూపర్ ఉంటుందన్నమాట. గార్డెన్ వాతావరణం మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా అలాగనే ఒక చెట్టు మాత్రం తీయాల్సి వచ్చిందండి. నేను పోయినసారి వీడియోలో మీకు ఇక్కడ పెద్దది చెట్టు చూపించాను నేను. ఇదే ప్లేస్ అనమాట, మనకి గంగరేగ్గాయ చెట్టు అనమాట. అయితే అది బాగా ఇబ్బంది పెడుతుందండి మమ్మల్ని. మేము గార్డెన్లో ఇటు వస్తూ ఉంటాము, గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా ఆ ముళ్ళు పడటము, మాకు తెలియకుండానే ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. తర్వాత దానికి ఒక కాకర తీగ బాగా పాకిపోయింది. మనం కాకరకాయలు కోయాలన్నా కానీ అసలు ఆ చెట్టు మీద చేయి వేయాది కాదు. అలాగనే నాకు దేవుడికి ఈ చెట్టు బాగా పూలు ఇస్తుందండి, మందార చెట్టు. ఈ చెట్టు పూలు కూడా అసలు కొయ్యాతి కాదనమాట, అంత ఆక్రమించి ఉంది. అయితే దాన్ని అయితే మాత్రం తీయాల్సి వచ్చిందండి. అది కొంచెం అయితే సాడ్ అనిపించింది నాకు, కానీ తప్పదు. ఇంకా ఇక చూసారు కదా, ఇక ఎన్ని పిందెలు వచ్చినాయో చూడండి. జాంకాయలు అబ్బబ్బబ్బబ్బా ఎన్ని పిందెలు ఒక్క చెట్టుకి చూడండి, ఒక కొమ్మకి 7-8 కాయలు చూడండి. ఆహా పూత చూడండి, పిందెలు మొత్తం చెట్టు మొత్తం కూడా పిందెలు. అయితే ఇంకా చెప్పా కదా, ఎప్పుడు వీడియోలో నేను చెప్పినట్టే మనకి కోతులు తినకపోతేనే మన దాకా. నేను ఎప్పుడు చెప్తుంటే ఇక్కడ ఒక సీతాకొక చిలకండి టక్ 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 టక్, సీతాకొక చిలకని పట్టుకున్నాను నేను. అబ్బబ్బాలే ఉంది. సరే, దీనికి స్వేచ్ఛనియాలి, మనం పట్టుకొని మన చేతుల్లో బంధించకూడదు కాబట్టి వెళ్ళిపోమని చెప్తున్నాను. వీడియోలో కూడా చూడండి, వెళ్ళిపోయింది దిగ్గుండి, మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. అలా మనం
గార్డెన్లోకి వచ్చాము అంటే ఇంత సంతోషంగా ఉంటుందండి. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఇంకా ఇవాళ మొత్తం కూడా గార్డెన్ పని నేను మొత్తం చేసింది. ఇంకా ఇప్పుడు మాత్రం ఏం పని చేయకుండా ఫస్ట్ నేను చేసినవన్నీ కూడా మీకు ఇంత వర్క్ చేశానండి ఇంట్లో అని చెప్పి చిన్న వీడియో మీకు షేర్ చేయడానికి అయితే గార్డెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఏంటంటే ఇట్లా ఇంత సంతోషం. అయ్యో ఇక్కడ 2 జామకాయలు ఎండిపోయినాయండి, 2 కాసి చూడండి. మిగతాయి మొత్తం అయితే బాగానే వచ్చేసినాయి, ఈ 2 మరి. అయితే ఇలా మనకి వడిలిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయని మనమే అనుకుంటున్నాం కదండి రోజు. అయితే దిష్టి తగిలి ఉంటుంది దీనికి. మన దిష్టే కాదు, వేరే వాళ్ళ దిష్టే కాదు, ఏదైనా కానీ కాయలు బాగా వచ్చినాయి, బాగా ఉన్నాయి, చిన్నపిల్లలు అన్నం తింటుంటే బాగా తిన్నారు, మంచిగా తిన్నారు అనుకుంటే కూడా ఒక దిష్టే అండి. అందుకోసం నేను ఈ చెట్టుకి అయితే ఈ 2 ఎండిపోయిన కాయలను దిష్టి తీస్తున్నా చూడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, తండ్రి దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి ఊడ్చుకుని తూ 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 తూ. చూసారండి, చెట్టుకి కూడా నేను దిష్టి తీసా. అంటే మరి అవును, మరి ఇన్ని పిందులు వచ్చినాయని చెప్పి నేను మీకు చెప్తూనే ఉన్నానండి వీడియోస్లో. ఎన్ని పిందులు వచ్చినాయో అందువల్ల దిష్టి తగిలి ఉంటుంది. చక్కగా అయితే దీనికి దిష్టి తీసాను. ఇంకా ఈ చెట్టు అయితే బాగా వస్తుందండి. ఇంకో ఈ కాయ కూడా చూసారు కదా, జామకాయ. మన గార్డెన్లో మన ఇంటి జామ పంట. అబ్బాబ్బా, ఇంత ఆనందాలు భలే ఉంటుందండి గార్డెన్లో ఉంటే మాత్రం. అయితే ఇవన్నీ కూడా మనకి కాయలు బాగా వచ్చినప్పుడైతే విపరీతమైన సంతోషం అయితే కలుగుతుందండి. ఇంకా చూసారా, దీనికి ఇక్కడ దానిమ్మ మొక్క, దీనికి దానిమ్మ చెట్టు. ఈ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయండి, కానీ ఈ కాయల్ని కూడా కోతులు ఉంచలేదన్నమాట. చాలా కాయల వరకు కోతులు తీసేస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా అవి అన్ని తినంగా 1-2 మిగిలినవి ఓన్లీ. ఇంకా ఇవి కూడా పెద్దవేం కానీ మన దాకా రావు. ఇంకా తర్వాత ఇక్కడ మొక్క, ఇక్కడైతే బోడ కాకరకాయ మొక్క ఒకటి బాగానే వచ్చింది. ఇది మామూలు కాకరకాయ. మళ్ళీ ఇది కాకరకాయలు అలానే మొత్తం మొక్కలు అన్నీ కూడా మనకి మంచిగా స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పి నేనైతే ఒక వీడియో మీకు షేర్ చేయాలి ఈ వీడియో అయితే పెడుతున్నా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ వల్ల మాకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా. చక్కటి లైక్ తోటి చక్కగా మీరందరూ ఎప్పుడూ కూడా బాగుండాలి, మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అలా అన్నమాట. అంత చక్కగా ఉండాలి అందరం. ఇంకా మరిన్ని గార్డెన్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.